అమెరికాలో మంచు తుఫాను బీభత్సం కలిగించింది. 4 కోట్ల మందిపై తీవ్ర ప్రభావం చూపింది. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. దాదాపు 2.5 అడుగుల మేర మంచు పేరుకుపోయింది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. పలు రాష్ట్రాల్లో రైల్వే బస్సు సేవలు నిలిచిపోయాయి. న్యూయార్క్పై మంచు తీవ్ర ప్రభావాన్ని కనిపించింది. విద్యుత్ సరఫరాలోనూ తీవ్ర అంతరాయం కలిగింది. ఇల్లు, వ్యాపార సముదాయాలు అన్నీ కూడా అంధకారంలోకి నెట్టివేయబడ్డాయి. పలు చోట్ల హైవేలపై మంచులో వాహనాలు చిక్కుకుపోయాయి. ఫిలడెల్ఫియా, బోస్టన్, న్యూజెర్సీ ఈ ప్రాంతాలను మంచు ముంచెత్తింది. గత 10 ఏళ్లలో న్యూయార్క్కు మంచు తుఫాను ఇదే అత్యధిక స్థాయిలో కనబడుతోంది. ఇక ఆ హెచ్చరికలు కూడా గత 10 ఏళ్లలో ఇప్పుడే జారీ చేశారు. ముఖ్యంగా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని ఈశాన్య ప్రాంతంలో దాదాపు 2.5 అడుగులు అంటే 76.5 సెంటీమీటర్ల మంచు తుఫాన్ కారణంగా రోడ్లు మూసుకుపోవడం, రైళ్లు సర్వీసులు నిలిచిపోవడం, దాదాపు 7,400 విమానాలు రద్దు కావాల్సి రావడంతో లక్షలాది మంది నివాసితులకు ప్రయాణం దాదాపు స్తంభించింది. వేలాది ఇల్లు, వ్యాపార సముదాయాలు విద్యుత్తును కోల్పోయినాయి. న్యూయార్క్ నగర మేయర్ జోరాన్ మమ్దానితో సహా అధికారులు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సిబ్బంది అంతా కూడా వీధులను ఖాళీ చేయడానికి, రోడ్లను దూరంగా ఉండాలని నివాసితులను కోరుతున్నారు. న్యూయార్క్ అలాగే ఆ ప్రాంతమంతటా పాఠశాలలు మూసివేశారు. బ్రాడ్వే తన థియేటర్లు కూడా మూసివేసిన పరిస్థితి. న్యూయార్క్లో అత్యవసర పరిస్థితి కొనసాగుతుందంటూ మమ్దాని చెప్తున్నారు. ఇక ప్రయాణ నిషేధం ముగిసినప్పటికీ అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల నేపథ్యంలో ట్రావెల్ అడ్వైజరీ జారీ చేశారు. మరోవైపు న్యూయార్క్ నగరంలోని సెంట్రల్ పార్క్లో 19 అంగుళాలు అంటే దాదాపు 48 సెంటీమీటర్ల కంటే ఎక్కువ మంచు కురిసింది. అలాగే బోస్టన్లో 14 అంగుళాల పైగా మంచు కురిసిందంటూ నేషనల్ వెదర్ సర్వీస్ వెదర్ ప్రెడిక్షన్ సెంటర్ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కొన్నిసార్లు 40 నుంచి 60 MPH వరకు గాలులు వీస్తాయని చెప్తున్నారు. అలాగే అనేక అడుగుల ఎత్తులో మంచు తుఫాన్లు వీచాయి. దీన్ని తవ్వడానికి బహుశా 1 వారం పడుతుందంటూ అక్కడి అధికారులు చెప్తున్నారు. ఫిలడెల్ఫియాలో 14 అంగుళాలు పడగా రోడ్ ఐలాండ్, ప్రావిడెన్స్లో 32 అంగుళాల కంటే ఎక్కువ మంచు కురిసింది. ఇక ఇది నగరానికి రికార్డు హిమపాతంలో చూపిస్తున్నట్టుగా చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఇక లాంగ్ ఐలాండ్లోని న్యూ హైడ్ పార్క్లో పూర్తిగా దెబ్బతింది. గత 20 సంవత్సరాల్లో ఇంత దారుణమైన శీతాకాల తుఫాను తాను ఎప్పుడు చూడలేదంటూ స్థానికుడు ఒకరు చెప్తున్నారు. మొత్తం మీద భయంకర మంచు తుఫాను అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో గతంలో కూడా పోయిన నెలలో దాదాపుగా ఈ మంచు తుఫాన్ కారణంగా అమెరికా చాలా వరకు ఎఫెక్ట్ అయింది. తిరిగి మళ్ళీ ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల వైపు ఈ మంచు తుఫాన్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. దానికి సంబంధించిన దృశ్యాలు ఒకసారి చూద్దాం. Cars, tired of the cars. Wow! Oh, it's getting strong here. Oh wow, it is really blowing in. That's about 8 feet high. మంచు తుఫాను తీవ్ర రూపం దాల్చింది. ఈశాన్య ప్రాంతంలో భారీగా మంచు కురుస్తోంది. దాంతో లక్షలాదిగా జనం ఇళ్లకే పరిమితమయ్యారు. మంచు తుఫాను బలమైన ఈదురుగాళ్ల కారణంగా రవాణా చాలా కష్టంగా మారింది. అమెరికాలో మంచు తుఫాను
ప్రస్తుతం స్నో స్టార్మ్ ఈశాన్య ప్రాంతాల్లో భారీగా దీని ప్రభావం చూపుతోంది. లక్షలాది జనం పూర్తిగా ఇళ్లకే పరిమితమైన పరిస్థితి, వేలాది విమాన సర్వీసులు రద్దయిన పరిస్థితి. ఇక ముందుగానే విమానయాన సంస్థలు విమానాలను సర్వీసులు రద్దు చేసినట్టుగా ప్రకటించాయి. శనివారం నుంచి మంగళవారం మధ్య 10,000 కంటే ఎక్కువ విమాన సర్వీసులు రద్దయినట్లుగా ట్రాకింగ్ సర్వీస్ ఫ్లైట్ అవేర్ చెప్తోంది. సోమవారం 5,000 కంటే ఎక్కువ రద్దయినట్టుగా చెప్తున్నారు. న్యూయార్క్లోని జాన్ ఎఫ్ కెనడీ అలాగే లగ్వార్డియా విమానాశ్రయాలు పూర్తిగా, దాంతోపాటు బోస్టన్ లోగన్ అలాగే నెవార్క్ లిబర్టీ నుంచి రాకపోకలు సాగించేవే ఎక్కువగా రద్దయిన వాటిలో కనిపిస్తున్నాయి. ఇక పలు రాష్ట్రాల్లో రైళ్లు బస్సు సేవలు కూడా నిలిచిపోయాయి. న్యూయార్క్ నగరంలోని సెంట్రల్ పార్క్లో విపరీతమైన మంచు ఉంది. ఇక ఈ భారీ హిమపాతం కారణంగా విద్యుత్ సరఫరాకు చాలా చోట్ల అంతరాయం ఏర్పడింది. దీంతో ఇటు ఇళ్లల్లో అటు వాణిజ్య సముదాయాల్లో పూర్తిగా కరెంటు లేని పరిస్థితి. విద్యుత్ సేవలను పునరుద్ధరించేందుకు అక్కడ సిబ్బంది ప్రయత్నిస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. రెస్క్యూ అయితే కొనసాగుతోంది. భారీ హిమపాతం కారణంగా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో తీవ్రమైన ఇబ్బంది కొనసాగుతోంది. విస్తృతంగా విద్యుత్ అంతరాయం అయితే కలుగుతున్న పరిస్థితి. ఇది ఒక రకంగా వింటర్ స్టార్మ్, అలాగే శీతాకాల తుఫాన్గా చెప్తున్నారు. మేరీల్యాండ్ నుంచి మైనే వరకు తూర్పు తీరంలో 700 మైళ్ళ దూరంలో 4 కోట్లకు పైగా ప్రజలు మంచు తుఫాన్ హెచ్చరికల కింద ఉన్నారు. అలాగే అనేక రాష్ట్రాల్లో ప్రయాణాలు నిషేధం జారీ చేయబడ్డాయి. మృదువైన రోడ్లు ఉన్నటువంటి ఈ తెల్లటి వాతావరణ పరిస్థితులతో ప్రస్తుతం ఇబ్బంది ఏర్పడుతోంది. ఇక దాదాపు మంగళవారం నాటికి తూర్పు తీరం వెంబడి 3,60,000 ఇళ్ళు, వ్యాపారాలన్నీ కూడా చీకట్లోనే ఉన్నాయి. దాదాపు 2,55,000 విద్యుత్ అంతరాయాలతో మసాచ్యూసెట్లో అత్యధికంగా విద్యుత్ అంతరాయం ఏర్పడింది. న్యూజెర్సీలో 25,000 కంటే ఎక్కువ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. డెలవేర్, రోడ్ ఐలాండ్లో కూడా 10,000 సముదాయాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిన పరిస్థితి. ఇక ఫ్లైట్ ట్రాకింగ్ సర్వీస్ ఫ్లైట్ అవేర్ చెప్తున్న దాని ప్రకారం 10 నుంచి 12,000 పైగా విమానాలు రద్దయ్యాయి. బోస్టన్, న్యూయార్క్, ఫిలడెల్ఫియా ప్రధాన కేంద్రాల్లో చాలా విమానాలు రద్దయ్యాయి. వర్జీనియా, బాల్టిమోర్, రొనాల్డ్ రీగన్, వాషింగ్టన్ ఎయిర్పోర్ట్ కూడా గణనీయమైన సంఖ్యలో రద్దు చేసింది. తుఫాన్ నుంచి ముందుగానే పౌర విమానయాన సంస్థలు ప్రజలను అలర్ట్ చేశాయి. ఇక అమెరికాలో విమానయాన సంస్థలు తిరిగి సేవలను ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్నాయి. మొత్తం మీద సోమవారం నుంచి మంచు పేరుకుపోవడం, అది పూర్తిగా 2 అంగుళాలకు పైగా చేరుకుపోవడంతో చాలా ప్రాంతాల్లో లాంగ్ ఐలాండ్, న్యూజెర్సీ ఈ ప్రాంతాల్లో అయితే విపరీతమైన మంచున్నట్టుగా చెప్తున్నారు. అలాగే న్యూయార్క్లోని బాబిలోన్లో 29 అంగుళాల కంటే ఎక్కువ ఇది మంచు కురుస్తోంది. న్యూజెర్సీ ఫ్రీహోల్డ్లో కూడా అదే పరిస్థితి. న్యూయార్క్ సెంట్రల్ పార్క్ అదే పరిస్థితి. ఇక ఈ రికార్డ్, ఇది తమ రికార్డులను తామే తిరగరాస్తూ ఈ మంచు తుఫాన్లు ప్రస్తుతం కురుస్తున్న పరిస్థితి. ఒకసారి ఆ దృశ్యాలు చూడవచ్చు. అమెరికాలో మంచు తీవ్ర మంచు తుఫాన్గా మారి జనావాసాలు ఎలా పేరుకుపోయిందో, జనాలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఆ దృశ్యాలు బట్టి మనకు అర్థమవుతుంది.